వామపక్ష పార్టీల నాయకులు, మిత్రులు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, మరి ఫ్రెండ్స్, ఇక్కడున్న ఆడియన్స్ కాంపోజిషన్ చూస్తే మతోన్మాద ప్రమాదము, మతోన్మాద రాజకీయాల ప్రమాదము తెలియని వాళ్ళు ఎవరు ఉండరని నా నమ్మకం. అలాగే సెక్యులరిజం ఆవశ్యకత కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల తెలిసిన వాళ్లకు తెలిసిందే మళ్ళీ చెప్పడం ఉపయోగం లేదు. అందువల్ల శ్రీనివాస్ గారు ఎండ్ చేస్తున్నది చాలా ఉపయోగకరమైన అంశాలు చెప్పారు. ఏమన్నారు? కౌంటర్ నరేటివ్ ఏంటి అని ఒక ప్రశ్న వేశారు. ఇది రెండవది, ఆ కౌంటర్ నరేటివ్ను ఎలా కమ్యూనికేట్ చేయాలి. నా సిద్ధాంతం చాలా గొప్పది, కానీ నేను చెప్తే ఎవరికి అర్థం కాదు. ఏం లాభం దానివల్ల? అందువల్ల కౌంటర్ నరేటివ్ బలంగా ఉండడమే కాదు, ఆ కౌంటర్ నరేటివ్ బలంగా జనంలోకి తీసుకెళ్ళగలగాలి అని 2 అంశాలతో ముగించారు. సో అక్కడ నేను మొదలు పెడతానని ముగించే చోట నేను కారులో వస్తున్నాను. కాస్తంత 10 నిమిషాలు ఆలస్యంగా మొదలయ్యాను. అంతకన్నా ఎక్కువ ఆలస్యం లేదు. మేడిపట్నం నుంచి మొదలుకొని లక్డీకాపూల్ లిబర్టీ వరకు హెవీ ట్రాఫిక్. బాబురావు ఫోన్ చేస్తున్నారు, డీజీ గారు ఫోన్ చేసిన ఎత్తలేదు, ప్రమాదకరమని. సో టెన్షన్ పడుతున్న విపరీతంగా. అందులో బాబురావు గారు బాంబు పేల్చారు, హరగోపాల్ సార్ రావడం లేదని. అది తెలుసుంటే కాస్త ముందే బయలుదేరామని. సో ఎలా అందుకోగలనా అంటే ఏం చేయాలి అర్థం కావడం లేదు. చెమటలు పడుతున్నాయి, బీపీ పెరుగుతోంది, సమయానికి అందుకోలేకపోతున్నాను, విపరీతంగా సఫర్ అవుతున్నా. నా కారులో నాతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిన మా మామయ్య ఉన్నాడు. ఆయనకు నాకన్నా అర్జెంట్, ఎందుకంటే నాకు ఇక్కడైనా శ్రీనివాస్ గారు ఉన్నారు, అక్కడ ఆయన ఇంకో రైలు లేదు. కానీ ఆయన ప్రశాంతంగా ఉన్నాడు, ఏ టెన్షన్ లేదు, మంచిగా నవ్వుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, పాటలు వింటున్నాడు. అసలు ట్రైన్ మిస్ అవుతుందని బయలుదేరా అంటే ఏమున్నది అంటాడు. నేను టెన్షన్ పడుతున్నా. ఎందుకు మామయ్య అన్న, మన చేతిలో ఉందారా, ఇవాళ ప్రయాణం ప్రాప్తం ఉంటే పోతాను అన్నాడు. భగవంతుడు ఇవాళ నా తల మీద రాసి పెడితే ఈరోజు రైల్లో ప్రయాణించి పోతాను, భగవంతుడు లేకపోతే పోను. అందువల్ల నా చేతిలో ఏముందిరా, భగవద్గీతలో చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ, కర్మములు చేయడం వరకే నీ పని, ఆ కర్మ ఫలితముల పైన నీకు అధికారం లేదు అని. అందువల్ల నేను టైంకు నీ కారు ఎక్కినా లేదా అన్నదే నాది, చేరుతున్నా లేదా భగవంతుడు చూసుకుంటాడు. అంటే ఆయన ఏమాత్రము సఫర్ అవుతాడు. ఇప్పుడు ఎవరు సఫర్ అయ్యాడు? నేను సఫర్ అయ్యాను. ఆ క్షణంలో నాకు అనిపించింది నేను సఫర్ కావడం ఏంటి, ఆయన సఫర్ కాకపోవడం ఏంటి. అక్కడే మార్క్స్ మతం గురించి చెప్పింది గుర్తొచ్చింది. మార్క్స్ చాలా మంది రిలీజియన్ ఇస్ ద ఓపియం ఆఫ్ మాసెస్, మతం మత్తుమందు లాంటిది అని మాత్రమే కోట్ చేస్తారు. మార్క్స్ వ్యతిరేకులు అదే కోట్ చేస్తారు, మార్క్స్ను అనుకూలించే వాళ్ళు కూడా అదే కోట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ అల్టిమేట్ రిజల్ట్ ఒకటే. కానీ మార్క్స్ ఏమన్నాడు? సై ఆఫ్ ద సైలెస్, సై ఆఫ్ ద అప్రెస్డ్ క్రీచర్, హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్ వరల్డ్, స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ సిచ్యువేషన్, రిలీజియన్ ఇస్ ద ఓపియం ఆఫ్ ద పీపుల్. మాస్టర్స్ అన్నారు. అంటే నిట్టూర్పు లేని వాడికి మతం ఒక నిట్టూర్పు. అక్కడ మా మావయ్యకి నిట్టూర్పు లేదు, ఆయన చేతులు లేదు, సిచ్యువేషన్ ట్రాఫిక్ ఆయన కంట్రోల్లో లేదు. అందువల్ల ఆయన ఎక్కడ నిట్టూర్పు పొందాడు? ప్రశాంతంగా శ్రీకృష్ణ పరమాత్మలో పొందాడు. హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్ వరల్డ్. ఈ ట్రాఫిక్ అనే నగరంలో, ట్రాఫిక్ అనే ప్రపంచానికి ఉదయం లేదు. మీటింగ్కి వెళ్ళేవాడు తొందరగా వెళ్ళాలని ఉదయం లేదు, ప్రయాణానికి వెళ్ళేవాడు తొందరగా ప్రయాణానికి వెళ్ళే ఉదయం లేదు. దానికి స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ సిచ్యువేషన్. లేట్ అవుతుంది, పూర్తి లేదు, సమయానికి చేరుకునే అవకాశమే లేదు. కానీ బట్ రిలీజన్ ఇస్ ద ఓపియం ఆఫ్ ద పీపుల్. ఆ సమయంలో ఆయనకు మత్తుమందులాగా కాదు, అనస్థీషియా లాగా పనిచేస్తుంది. అది లేని నేనేమో సఫర్ అయ్యాను, అది ఉన్న ఆయనేమో హాయిగా ఉన్నాడు. అందుకే ప్రజలు మతం వైపుగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఫైట్ దేనిపైన? ఫైట్ ట్రాఫిక్ రద్దీ పైన ఫైట్ చేయాలా, లేదా ఆ ట్రాఫిక్ రద్దీగా ఉన్న దేవుని నమ్మి కర్మలు చేసుకోవడమే నా పని, చేరడమా చేరకపోవడం నా పని కాదు అని ఆయన ఉన్న నమ్మకం పైన నేను పోరాడాలి.
దేనిపైన పోరాడడం కరెక్ట్. ఇది కౌంటర్ నరేటివ్లో మొదటి అంశం. అంటే మతం పైన పోరాడాలా, మతానికి దారితీస్తున్నటువంటి పరిస్థితులపైన పోరాడాలి. మతము ప్రధానమైందా, పరిస్థితులు ప్రధానమైందా? ఇలా ట్రాఫిక్ అనే జామయం వల్ల ఆయన ఆలోచన చేశాడా? ఆయన ఆలోచన చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందా? ఈ ఫండమెంటల్ డైలెక్టికల్ ప్రిన్సిపుల్ మర్చిపోవడం వల్ల ఇలా మతం పైన కాదు పోరాటం, మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద పోరాటం. అక్కడే నాస్తికునికి కమ్యూనిస్టుకున్న తేడా. నాస్తికుల పనేంటి? వాళ్ళ పరిస్థితులతో సంబంధం లేదు, దేవుడు లేడు అన్నది వాళ్ళ పాయింట్. ఉదయం లేస్తే దేవుడు లేడు అనే క్యాంపెయిన్ చేస్తారు. కానీ ఇవాళ సమాజం ముందున్నటువంటి సవాల్ ఏంటి? సమాజం ముందున్న సవాల్ దేవుడు ఉన్నాడా లేడా అన్నది కాదు. దానికి తాత్వికపరమైన సైద్ధాంతికపరమైన డిస్కోర్స్ వేరు. దాన్ని జరిపే వాళ్ళు జరుపుతారు. ఫిలాసఫికల్ డిస్కోర్స్లోకి నేను వెళ్ళడం లేదు. ప్రాక్టికల్ పాలిటిక్స్లో ఇవాళ మతం పైన పోరాడాలా, మత ఉన్మాదం పైన పోరాడాలా, మత రాజకీయాల పైన పోరాడాలా, మతోన్మాదం పైన మత రాజకీయాల పైన పోరాడే సమయంలో ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి? భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు మతాన్ని నమ్మేవారు. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఇట్ ఇస్ ద సోషల్ రియాలిటీ. నేను ఎంతమంది శ్రీనివాస్ గారు మాట అన్నారు, మత రాజకీయాలు ఎన్నికల్లో ఓడిపోయినాక కూడా 2-3 దశాబ్దాల వరకు వారు సృష్టించిన విషబీజాలు సమాజంలో ఉంటాయి అన్నారు. శ్రీనివాస్ గారు కాస్త సింపథెటిక్గా 2-3 దశాబ్దాలే అన్నారు. 70 ఏళ్ల సోషలిజం తర్వాత సోవియట్ యూనియన్లో రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఎంత బలంగా ఉంది ఇవాళ. మరి 70 ఇయర్స్ సోషలిజం తర్వాత మతం అంతం కావాలి కదా, మత చైతన్యం ప్రజల్లో ఉండకూడదు కదా, మత చైతన్యం అంతమై వర్గ చైతన్యం ఉండాలి కదా. మరి ఎందుకని సోవియట్ యూనియన్లో ఇలా రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది? ఎందుకు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత అజర్బైజాన్లో ప్రజలు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ను దూకి ఇరాన్లో ఏదో గొప్పతనం ఉన్నదని చెప్పి ఇరాన్ వైపు దూకారు? ఎందుకు చైనాలో 70-80 ఏళ్ల తర్వాత ఇంకా ఇగోర్ ముస్లింలు తమ మతంలోనే గొప్పది ఉన్నదని భావిస్తున్నారు? అంటే మతం యొక్క శక్తి ఏంటి అనటానికి ఇదొక ఉదాహరణ. అందువల్ల ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాత సమాజంలో నీ ప్రియారిటీ ఏంటి? ఇవాళ సమాజంలో కోట్లాది మంది మత భావాలు విశ్వసిస్తుంటే ఆ మత భావాల పైన పోరాటం జరుపుతామా? ఆ మత భావాలకు దారి తీస్తున్న పరిస్థితుల పైన పోరాడతామా? ఆ మత భావాలను ఉపయోగించుకొని రాజ్యాధికారం కొరకు ప్రయత్నిస్తున్న వారిపైన పోరాడాలి. ఈ డైలమా నుంచి బయటపడకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ముందుకు పోయే ప్రసక్తే లేదు. అందుకే మీరు గమనించండి, నాలాంటి వారు 40 ఏళ్ళుగా విద్యార్థిగా వీటి మీద మాట్లాడుతూనే ఉన్నాయని, ఈ 40 ఏళ్ళుగా మతోన్మాదమే పెరిగింది తప్ప సెక్యులరిజం పెరగలేదు. ఎందుకు? ఎలక్షన్స్లో అటు ఇటు కావచ్చు. గాన్సీ అంటాడు, ఎలక్టోరల్గా మతోన్మాదాన్ని ఓడించవచ్చు, కానీ ఐడియాలజికల్గా ఓడించినంత కాలం ఆ ఎలక్టోరల్ విక్టరీ శాశ్వతం కాదు అంటాడు. అందువల్ల ఒక ఎన్నికల్లో ఓడిపోవడం అనేదే శాశ్వతం కాదు. as long as that ideological victory ఉన్నంత కాలం ఓడిపోవడానికి ఎలక్టోరల్గా అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల పోరాటం అనేది మత భావాల పైన, మత భావాల వైపు ఆలోచిస్తున్న ప్రజల సామాజిక స్థితిగతుల పైన. రిలీజియన్ ఈజ్ నాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ థింగ్, ఈజ్ నాట్ ఎ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ద సోషల్ కండిషన్స్ అంటారు మార్క్స్. అంటే రిలీజన్ అనేది మనిషికి కాంప్రిహెండ్ కానప్పుడు, మనిషి కంట్రోల్లో లేని పరిస్థితుల బాధ నుంచి బయటపడడానికి మనిషి మతం వైపు పోతాడు అని మీరు మార్క్స్ లెనిన్ల సాహిత్యం చదవండి, సోషలిజం అండ్ రిలీజన్ అండ్ లెనిన్ రాసింది చదవండి, హెగెల్స్ క్రిటిక్ ఆఫ్ హెగెల్స్ ఫిలాసఫీ అని మార్క్స్ రాసింది చదవండి. వాళ్ళు సారాంశం చెప్పింది ఏంటంటే, మానవుడు మతం వైపు ఎందుకు వెళ్తాడు? 2 కారణాల వల్ల వెళ్తాడు. ఒకటి, సంథింగ్ విచ్ హి కెనాట్ కాంప్రిహెండ్. అందుకే మానవ నాగరికత బిగినింగ్లో దేవుడు ఎవరు?
మానవ నాగరికత బిగినింగ్లో దేవుడు గాలి ఎందుకు వీస్తుందో అర్థం కాలే, అందుకే దేవుడు అన్నాడు. వాన దేవుడు, గాలి దేవుడు, అగ్ని దేవుడు, చెట్టు దేవుడు, పుట్ట దేవుడు. ఎందుకు? ఇవన్నీ ప్రకృతిలో ఉన్న అనేక అంశాలు తనకు అర్థం కానప్పుడు ఎంగెల్స్ అంటాడు, టెరెస్ట్రియల్ ఫీచర్స్ కాస్త దేవుడిగా భావించారు. టెరెస్ట్రియల్ అంటే భూమికి ఆవల ఉన్న అనేక అంశాలు మనిషికి అర్థం కాలే. నక్షత్రాలు అర్థం కాలే, ఆకాశం అర్థం కాలే, సూర్యుడు అర్థం కాలే, చంద్రుడు అర్థం కాలే. వాటిని మతంతో మనిషి ఆన్సర్ చేస్తున్నారు. ఇక రెండవది సోషల్ ఫోర్సెస్. తన చేతిలో లేని కండిషన్స్ నుంచి తాను బయటపడటానికి మతాన్ని ఉపయోగించుకుంటాడు మనిషి. అందువల్ల ఎప్పుడైనా మత రాజకీయాలకు విరుగుడు మతం పైన పోరాటం కాదు, మతం వైపుగా మనిషిని ఆలోచింపచేస్తున్న రెండే రెండు అంశాలు, కాంప్రిహెన్షన్ అండ్ కంట్రోల్. శాస్త్ర విజ్ఞానం ద్వారా మొదటి దాన్ని సమాధానం చెప్పచ్చు కొంతమేర, కానీ ఎంత సమాధానం చెప్పినా ప్రశ్న మిగిలిపోతుంది. అసలు మనిషి ఎందుకు పుట్టాడు అన్నదానికి నువ్వు ఎంత సమాధానం చెప్పినా ఎంతో కొంత మిగులుతాడు. అసలు ఈ విశ్వం ఏంటి, ఈ గెలాక్సీ ఏంటి, నువ్వు ఎంతో ఇచ్చావు. దానికి సైన్స్ ఆన్సర్ చెప్తున్న కొద్దీ 100 ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఇక రెండవది సోషల్ ఫోర్సెస్. ఆ కండిషన్, తన కంట్రోల్లో లేని పరిస్థితుల నుంచి మనిషి ఉపశమనం పొందుతాడు. అందువల్ల మతము సమాజంలో అప్రెషన్కు, అణచివేతకు, దోపిడీకి, అన్యాయాలకు, ఒక వర్గ ఆధిపత్యానికి మతం జస్టిఫికేషన్ ఇచ్చిన మాట నిజం. కానీ అంతే నిజమైంది ఏంటంటే ఆ దోపిడీకి గురవుతున్న వాళ్ళు, ఆ అణచివేత బాధితులు కూడా మతాన్ని ఉపశమనం కొరకు ఉపయోగించుకున్నారు. అందువల్ల ఈ మతం పట్ల సామాజికంగా ఎలా రియాక్ట్ కావాలి అనే దానిపైన క్లారిటీ లేకుండా శ్రీనివాస్ గారు లాస్ట్లో చెప్పినట్లు కౌంటర్ నరేటివ్ బిల్డ్ కాదు. సో అందువల్ల మతం ఏంటి, మతోన్మాదం ఏంటి, మత రాజకీయం ఏంటి, నా అనుభవం కూడా చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను. నేను ఒకరోజు శ్రీరామనవమి రోజు శ్రీరాముని జీవితం నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఏంటి అని ఒక వీడియో పెట్టాను. ఓ వామపక్ష మిత్రుడు నా పైన వాట్సాప్లో పెద్ద పోరాటమే జరిపాడు. నన్ను అభిమానించే మిత్రుడే, నా పట్ల వ్యతిరేకత కాదు. రాముని నామములో తరిస్తున్న వామపక్ష మేధావి అని. నేను వామపక్ష మేధావి అని ఎన్నడూ చెప్పుకోలేదు. నేను ప్రజాపక్ష మేధావి అని మాత్రమే చెప్తున్నాను. వామపక్షం కనుక ప్రజల పక్షం లేకుంటే ఆ వామపక్షాన్నైనా విమర్శించడానికి నేను వెనుకాడను. ఇది వామపక్ష వేదిక పని చెప్తున్నా, మొమాట లేకుండా. వామపక్షం ప్రజల పక్షం అని నమ్మిన వాడిని కనుక ఈ మీటింగ్కి వచ్చాను, లేకపోతే ఈ మీటింగ్లో ఉండేవాడిని కాదు. అందువల్ల ఎందుకు అప్పుడు నేను సమాధానం చెప్పాను, నా ఫైట్ రామునితో కాదయ్యా, రాముని పేరుతో రాజకీయం చేసేవాడితో నా ఫైట్. అందువల్ల నీవు రాముడితోనే పోరాడు. ఆ సమయాన్ని నీ శక్తి సామర్థ్యాన్ని, తెలివితేటలు అన్నింటినీ రాముని పేరు పోరాటానికి వాడు. రామునిపై పోరాడిన రావణాసురుడు ఓడిపోయాక నువ్వు కూడా పోరాడు. కానీ నేను మాత్రం రామునితో పోరాడను, రాముని పేరిట రాజకీయం చేస్తున్న వారితో పోరాడతాను, అవసరమైతే రామాయణాన్ని ఆయుధం చేస్తున్న వాడిపైన పోరాడతాను అన్నాను. అంటే ఏమిటి ఇక్కడ? ప్రపంచంలో మతాన్ని నమ్మే ప్రతి ఒక్కడు ఫాసిస్ట్ కాదు. మా నాన్నగారి జీవితాన్ని నేను కళ్ళారా చూశాను. మేము బెల్లంపల్లిలో 20 ఏళ్ళు ఉన్నాం. మా నాన్న రోజు ఉదయాన్నే భగవద్గీత చదవంది వేరే పనే చేసేవాడు కాదు. ఆకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద అని ఫస్ట్ శ్లోకం చదవకుండా ఏనాడు ఏ పని చేసేవాడు. విశ్వ హిందూ పరిషత్కు మాత్రమే విరాళం ఇచ్చేవాడు, ఇంకెవరికి ఇచ్చేవాడు కాదు. భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఓటు వేసేవాడు. సిపిఐ నాయకుడు గుండా మల్లేష్కి మాత్రమే ఓటు వేస్తాడు, ఇంకెవరికి వేయలేదు ఓటు. ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఓటేది అన్నిసార్లు ఆయనకి ఓటు వేసాడు. మరి ఏం చెప్పాలి మా నాన్న? మతోన్మాద అనాలనా, మతవాది అనాలనా, వామపక్షవాది అనాలనా? సిపిఐకి ఓటు వేశాడు కనుక ఆయన లెఫ్ట్, విశ్వ హిందూ పరిషత్కు మాత్రమే విరాళం ఇచ్చాడు కనుక హిందుత్వవాది,
భౌతికత చదివాడు కనుక మత భావాలు ఉన్నవాడు. అంటే ఈ మూడు కూడా ఒక మనిషిలో ఉండవచ్చు అన్న వాస్తవాన్ని గుర్తించినంత కాలం సెక్యులరిజం ముందుకు పోదు. కేరళలో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్తూ స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటే ఈఎంఎస్ కార్ కనబడుతుందట. వెంటనే ఆపి కామ్రేడ్ ఈఎంఎస్ రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్ అని ఈఎంఎస్ కార్ వెళ్ళిపోయినాక స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటూ వెళ్తారు. ఇది కేరళలో జరిగిన సంఘటన. అంటే ఇప్పుడు ఆ స్వామియే శరణం అయ్యప్ప అన్న వాళ్ళు అన్నందుకు విమర్శించుదామా, కామ్రేడ్ ఈఎంఎస్ కు రెడ్ సల్యూట్ చెప్పినందుకు గౌరవిద్దామా? నేను అనేది ఏంటంటే ఈ డైలమా నుంచి బయటపడనంత కాలం ఈ సెక్యులరిజం వైపుగా జరిపే పోరాటం ముందుకు పోదు. ఇది మొదటిగా కౌంటర్ నరేటివ్లో ఉండాల్సిన మొదటి అంశం. అంటే అర్థం మతం పైన, సమాజంలో మతం పాత్ర పైన, వర్గ పోరాట క్రమంలో మతం నిర్వహించే చారిత్రక పాత్ర పైన అధ్యయనం చేయకూడదని అంటలేను, ఆలోచించకూడదని అంటలేను, ఆ తాత్వికమైన పోరాటం చేయకూడదని కూడా అంటలేను. A philosophical struggle is different from a practical struggle. ఆ ప్రాక్టికల్ స్ట్రగుల్ ఏంటి? ప్రాక్టికల్ స్ట్రగుల్ నేను ఈ మధ్య చాలా సందర్భాల్లో పురాణాల గురించి చెప్తుంటే నన్ను చాలా మంది విమర్శిస్తున్నారు. వామపక్షవాదులు ఎక్కువ విమర్శిస్తున్నారు. విచిత్రం ఏంటంటే నేను మహాప్రస్థానం మళ్ళొక్కసారి చదివాను. నాకు ఆశ్చర్యం వేసింది. అడుగడుగులో పౌరాణిక పదాలు వాడాడు శ్రీశ్రీ. పరమేశ్వరి జూకాలో ఉన్నాడు. శ్రీశ్రీ పరమేశ్వరి నమ్మాడు. జగన్నాథ రథచక్రాలు అన్నాడు. యముని లోహపు గంటలో అన్నాడు. యముని నమ్మాడా? మీరు మహాప్రస్థానం వెళ్ళి మళ్ళొక్కసారి చదవండి. మహాప్రస్థానములో అత్యధికంగా కనబడ్డది మార్క్సిస్ట్ పరిభాష కాదు, పౌరాణిక భాష. అలాంటి మీరు వెళ్ళి చూడండి. మార్క్సిజం లేదని అంటలేను. పరస్పరం సంఘర్షించిన శక్తుల నడుమ చరిత్ర పుట్టిన నిజాలు అన్నాడు. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలను కూడా ఉన్నాయి. మరి శ్రీశ్రీ జగన్నాథుని నమ్మాడా? మరి ఎందుకు ఆ లాంగ్వేజ్ వాడాడు? అంటే ఆయన వేరే భాష రాకనా? అంటే మార్క్సిస్ట్ పరిభాష రాకనా? అంత బ్యూటిఫుల్గా క్లాస్ బిట్వీన్ హావ్స్ అండ్ హావ్ నాట్స్ ఇది హిస్టరీ అని చెప్పగలిగిన శ్రీశ్రీ పరస్పరం సంఘర్షించిన శక్తుల నడుమ చరిత్ర పుట్టేనని అంత అద్భుతంగా చెప్పగలిగిన శ్రీశ్రీ ఎందుకని మరి ఆయన భాష లేకనా? అక్షరాలన్నీ నా వాకిట్లో నిలబడి నన్నెంచుకో అంటే నేను కావలసిన వాటిని ఎంచుకొని మిగతా వాటిని వదిలేస్తాను అన్నాడు శ్రీశ్రీ. అంటే తెలుగు భాషా సంపద పైన, పద సంపద పైన ఆయనకున్న అద్భుతమైన సామర్థ్యమై అలాంటి వారు మళ్ళీ ఎందుకని పరమేశ్వరి జూకాలన్నాడు? కారణం శ్రీశ్రీ ఇప్పుడు లేడు కనుక ఆయన అడగలేం. కానీ ఆయన అన్నది నా నమ్మకం ఏంటంటే దట్ ఈస్ ద లాంగ్వేజ్ విచ్ ద మాసెస్ అండర్స్టాండ్. కోట్లాది మంది ప్రజలకు అర్థమయ్యే భాష అది. వాళ్ళ భావాలకు తన భావాన్ని ఇమిడ్చాలి అంటే వాళ్ళకి అర్థమయ్యే భాష అది. ప్రజా పోరాటాలు జగన్నాథ రథ చక్రాల్లాగా ముందుకు వస్తాయంటే ఇక తిరుగులేదు ఈ ప్రజా పోరాటాలకి చెప్పదలుచుకున్నాడు. అందువల్ల శ్రీనివాస్ గారు లాస్ట్ లో అన్నాడు, కౌంటర్ నరేటివ్ కాదు, కమ్యూనికేషన్ కూడా ముఖ్యం అని. ఇది మొదటి పాయింట్. ఇక రెండవది ఎక్కడ చర్చ పెడతాం? వేర్ డు యు టేక్ దిస్ కన్వర్జేషన్? నేను సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతాను. ఈ సభలో ఉన్న వాళ్ళలో మతోన్మాద రాజకీయాలు దేశానికి మంచివి అని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? అయితే చేతులు ఎత్తండి. ఒక్కరు లేదు. పోనీయండి, మతోన్మాద రాజకీయాలు దేశానికి ప్రమాదం అని నమ్మే వాళ్ళు ఎంతమంది? నేను మిమ్మల్ని ఎప్పటికీ చేతులు ఎత్తాను అన్నగా అందరూ బహుశా. అంటే ఈ సభలో ఉన్న వాళ్ళంతా మతోన్మాద రాజకీయాలు వ్యతిరేకించేవాళ్ళు. ఈ సభలో ఉన్న వాళ్ళంతా సెక్యులరిజాన్ని సమర్థించేవాళ్ళు. నేను ఎవరికి చెప్తున్నాను? ఎవరికైతే ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉందో వాళ్ళకి చెప్తున్నా. దీనివల్ల ఎంత ప్రయోజనం అంటే, నేను మతోన్మాదమే సమాజానికి మంచిదని నమ్మేవాడికి నాకు కన్వర్జేషన్ లేదు. పోనీయండి, ఇది ఏది లేదు. మతం నమ్మేది మంచిదని నమ్మేవారికి నాకు కన్వర్జేషన్ లేదు. అంటే తటస్థుల దగ్గరికి నాకు కన్వర్జేషన్ వెళ్ళదు, వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి నాకు కన్వర్జేషన్ వెళ్ళదు. నా కన్వర్జేషన్ మొత్తం నన్ను నమ్మే వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇదేమైనా ఉపయోగం ఉంటుందా? ఇది ఉపయోగం పరిమితమే, ఉన్న వాళ్ళని ఉంచుకోవడానికి పలికేస్తా అంతే.
ఇందులో ఎవరు జారిపోకుండా ఉండడానికి వాళ్ళకి వస్తుంది అంతే. కానీ ఇవాళ జరగాల్సిన పోరాటమే. ఇన్ని వామపక్ష పార్టీలు కూర్చొని ఒక 300-400 మించి సమీకరించలేని పరిస్థితి నుంచి లక్షలాది మందికి, కోట్లాది మందికి మన సెక్యులర్ ఆలోచనలు తీసుకెళ్ళాలి అంటే మన కన్వర్జేషన్ ఎంత మారాలో ఒక్కసారి ఆలోచించండి. నేను ఇలా ఓపెన్గా మాట్లాడుతున్నాను, శ్రీనివాస్ గారు మాట్లాడక ధైర్యం వచ్చిందా, అందువల్ల నన్ను మాట్లాడిస్తారు, మాట్లాడించినా ఏమీ ఫీల్ గారు అని నమ్మాను. కానీ ఎవరు సపోర్ట్లు కొట్టడం లేదు. సపోర్ట్లు కొడితే వేదిక పైన వామపక్ష నేతలు ఏం ఫీల్ అవుతారని అనుకుంటున్నారేమో తెలియదు. కానీ ఎందుకని ఎవరు ఫీల్ గారు? ఎందుకంటే ఇక్కడ ఉన్న వారందరూ వేదిక ముందు, వేదిక పైన నాతో సహా ఒక విషయంలో మాత్రం అభ్యంతరం లేదు, ఈ సమాజం సెక్యులర్గా ఉండాలని అందరూ నమ్ముతారు. ఎలా ఉండాలి అనే దాంట్లో, ఏం చేయాలనే దాంట్లో తేడా, వాట్ ఈస్ టు బి డన్లో తేడా తప్ప వాట్ షుడ్ బి డన్లో తేడా లేదుగా మనందరికీ. అంటే కన్వర్జేషన్ ఎక్కడికి తీసుకెళ్ళాలి? వేర్ డు యు టేక్ ద కన్వర్జేషన్? మ్యాథమెటిక్స్ బాగా వచ్చినోడికి ట్యూషన్ చెప్పిద్దామా, మ్యాథమెటిక్స్ రానోడికి ట్యూషన్ చెప్తామా? ఇప్పుడున్న వామపక్షాల లౌకికవాదుల కన్వర్జేషన్, మేము మ్యాథమెటిక్స్ రానోడికి ఎలాగూ రాదు, వచ్చినోడికే చెప్తాం. అయ్యా వాడికి ఆల్రెడీ వచ్చిన మళ్ళీ చెప్తాం. వాడు మనకే చెప్పేటట్టు ఉన్నాడంటే మనకి చెప్పిన మంచిదే మళ్ళీ చెప్తాం. వాడు మ్యాథమెటిక్స్ మర్చిపోకుండా ఉండాలి చెప్తాం. మరి రాని వాడికి ఎందుకు చెప్పావు? వాడికి ఎలాగో రాదు కదా సార్, వాడు ఎలాగో వినడు కదా సార్. అయ్యా చెప్పాల్సింది మ్యాథమెటిక్స్ వచ్చినోడికి ట్యూషన్ కాదు, మ్యాథమెటిక్స్ ఆసక్తి ఉన్నా అర్థం చేసుకోలేని వాడికి చెప్పాలి. మనము చెప్పితే వాడు మ్యాథమెటిక్స్లో మార్కులు తెచ్చుకోగలిగే సామర్థ్యం ఉన్న వాడికి చెప్పాలి. అసలు మ్యాథమెటిక్స్ అంటే భయపడేవాడికి చెప్పాలి. సో లెట్ us టేక్ ద కన్వర్జేషన్ టు ద అదర్ ఎండ్ అంటారు. ఆ ప్రయత్నం చేస్తే కూడా చాలా మంది అంగీకరించడం లేదు. నేను ఈ మధ్య ఒక సనాతన వాదులు పెట్టిన సభకి వెళ్ళి నేను అక్కడ ఏం మాట్లాడాను అది మాకు అనవసరం సార్, మీరు నాకు ఓద్దు అంతే. అది ఇదెక్కడయ్యా? లేదు మీరు అలా ఓద్దు అంతే, మీరు అలా ఓత చెడిపోయినట్టే. ఓ వామపక్ష పాత్రికేయులు నా పైన ఏకంగా నా పేరు పెట్టకుండా వీడియో పెట్టాడు. ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఈయన చాలా ప్రమాదం అట. అరే నాయన నేనే ప్రమాదం అట, మోడీ కాదట. అది ఎక్కడికి పోతున్నాం? మరి నేను అలా మాట్లాడినందుకు బాధనా, ఆయనను పిలవనందుకు బాధనా? అది ఏంటి మరి? నీవు సనాతన సభకు వెళ్ళైనా ఏం చెప్పావు అన్నది పాయింట్ కదా. అంటే ఇది లెఫ్ట్ ఫండమెంటలిజం కాదా? రిలీజియస్ ఫండమెంటలిస్టులు ఎంత గట్టిగా మేం చెప్పిందే నిజమంటారో, లెఫ్ట్ ఫండమెంటలిస్టులు కూడా మేం చెప్పిందే వినాలంట. అందుకే మీరు గమనించండి, వామపక్ష మీటింగ్లు అన్నీ కూడా ఇటు నుంచి అటే తప్ప అటు నుంచి ఏముండదు. మీరు ఏ మీటింగ్లోనైనా ముందు కూర్చొని విన్నవారు మాట్లాడి 4 ప్రశ్నలు అడిగే అవకాశం ఎన్ని మీటింగ్లో ఉంటుంది? నేను 4 గంటల ఉపన్యాసాలు ఇస్తాం, మీరు వినండి అంతే. ఇది మారనంత కాలం మన ఆలోచనలు ముందుకు పోవు. సో ఆ సనాతన సభకు వెళ్ళైనా, ఆ సనాతన సభలో నేను మాట్లాడిన తర్వాత నన్ను అత్యధికంగా అభినందించిన వ్యక్తి ఎవరంటే బంగారయ్య శర్మ గారు. మరి బంగారయ్య శర్మ చెప్తే నాగేశ్వరని మెచ్చుకుంటే లాభం, కానీ ఇక్కడ వేదిక మీద ఏ వామపక్ష నేతలు నన్ను మెచ్చుకుంటే ఏం లాభం అండి? వీళ్ళు ఎలాగో మెచ్చుకుంటారు కదా, వీళ్ళు నన్ను 2 సార్లు ఎమ్మెల్సీ కూడా చేస్తారు కదా. అంటే మనము కన్వర్జేషన్ ఎక్కడికి తీసుకెళ్ళాలి? వేర్ షుడ్ వి టేక్ దట్ కన్వర్జేషన్? ఇవాళ దేశంలో అంటే బీజేపీ రాజకీయాల్లో కూడా చాలా మందికి రాంగ్ నోషన్ ఉంటాయి. బీజేపీని అభిమానించే వాళ్ళందరూ మతోన్మాదులు అని కాదు. మీరు సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ, ప్రీ పోల్ స్టడీ చూడండి. ఏం చెప్పారు? 11% బీజేపీకి ఓటు వేస్తామన్న వారిలో 11% మాత్రమే హిందూ రాజ్యం కావాలి అన్న. ఓన్లీ 11%. మిగతా 89% మంది హిందూ రాజ్యం అవసరం లేదన్నారు, సెక్యులర్గా ఉండాలి భారతదేశం అన్నారు. ఎవరు? ఓటర్లలో 11% కాదు, బీజేపీకి ఓటు వేస్తామన్న వాళ్ళు. మీరు కావాలంటే అది హిందూలో ఉంటుంది, సిఎస్డిఎస్ లోక్నీతి రీపోల్ స్టడీ ఇన్ ద హిందూ అని కొట్టండి, మీకు వస్తుంది. అంటే అర్థం ఏంటి? బీజేపీకి ఓటు వేస్తున్న ప్రతి 100 మందిలో 89 మంది ఈ మతరాజ్యం కావాలని, హిందూ రాష్ట్రం కావాలని ఓటు వేయడం లేదు. మరి ఎందుకు ఓటు వేస్తున్నారు? అనేక కారణాలు ఉండొచ్చు. ఒకటి, కాంగ్రెస్ రాజకీయాల వల్ల
ఇతర లౌకిక పార్టీల రాజకీయాల వల్ల విసిగెత్తిన ఎథికల్ ఓటర్ ఈ పాలిటిక్స్ ఎథికల్గా ఉండాలి అని ఆ ఎథికల్ ఓటరు డిస్టర్బ్ అయ్యాడు కనుకనే ఈసారి ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది. ఆ ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, ఏంటి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇంత అడ్డగోలుగా రాజకీయ వ్యాపారం చేయడం ఏంటి అని ప్రశ్నించాడు ఎథికల్ ఓటర్. ఈ ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, కాంగ్రెస్ వాళ్ళలాగా మీరు కూడా గవర్నర్లను దుర్వినియోగం చేసుకోవడం ఏంటి అని. ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, అవినీతి పనులను మీరు పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు, అశోక్ చవాన్ లాంటి వాళ్ళని. ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, మీరు ఎలా ప్రభుత్వాన్ని కూలుస్తున్నారు. ఎథికల్ ఓటర్ ప్రశ్నించాడు, ఇదేంటి ఫిరాయింపు రాజకీయాలు అంటే. ఏ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన రాజకీయాలతో విసిగెత్తి వెళ్ళి బీజేపీకి వెళ్ళిన నాయకులు ఓటర్లు, ఎథికల్ ఓటర్లు బీజేపీ ఎప్పుడైతే అనెథికల్ పాలిటిక్స్ చేసిందో వాళ్ళు మళ్ళీ ప్రశ్నిస్తూ దూరం అయ్యారు కనుకనే దేశంలో ఈ రకమైన ఫలితాలు వచ్చాయి. అంటే పోరాటం దేనిపైన ఉండాలి? అనెథికల్ పాలిటిక్స్ పైన పోరాటం ఉంటే బీజేపీ నుంచి దూరం అవుతారు తప్ప మతం పైన పోరాడితే బీజేపీని దూరం అవుతారా? స్పిన్ బ్యాటింగ్ స్పిన్ బౌలింగ్ ను బ్రహ్మాండంగా ఎదుర్కొనే బ్యాట్స్మెన్ స్పిన్ వేస్తే ఆయన ఓడిపోతాడా? బికాజ్ ఆయన స్పిన్ బౌలింగ్ ను బ్రహ్మాండంగా ఆడుకుంటాడు. అందువల్ల ఇవాళ ఎక్కడ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యారు అంటే అర్థం పోరాటం ఎక్కడ జరగాలి? ఈ ఎథికల్ ఓటరు ఏది నమ్మితే అటువైపు వెళ్ళాడో ఆ నమ్మిన దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. అది క్యాంపెయిన్ ద్వారా చెయ్యగలిగితే ఆ కౌంటర్ నరేటివ్ బిల్డ్ అవుతుంది. ఇక ఇంకొకటి ఏంటి, మనిషి ఎకనామిక్ అండ్ సోషల్ గా నేను ఇంతకుముందు చెప్పాను, మతం ఇది ప్రొడక్ట్ ఆఫ్ సోషల్ ఫోర్సెస్, రిలీజన్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ సోషల్ కండిషన్. మీరు అందుకే చూడండి, అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, బద్రీనాథ్లో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? మీరు భారతదేశంలో ఇదే మళ్ళీ సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ స్టడీ చూడండి, 80% మంది హిందువులు 90% మంది హిందువులు రామ మందిరం కట్టినందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు, ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ బీజేపీ మాత్రం 36% ఓట్లు వేశారు. దేశం మొత్తం మీద 36% బీజేపీ ఓటేశారు. కానీ 90% ఆ మేర కంటే 99% ఆఫ్ హిందూస్ మోడీ పట్ల మీకు ఎందుకు గౌరవం అంటే రాముడి గుడి కట్టారు. మరి రాముడి గుడి కట్టినా ఎందుకు ఓటేయలేదు? అయోధ్యలో ఉన్న పేదవాడు ఏమన్నాడంటే, గుడి కట్టినందుకు దండాలు, కానీ నా ఉద్యోగం సంగతి ఏంటి అని. గుడి కట్టినందుకు దండాలు కానీ నా జీవనోపాధి లాక్కున్నవే అన్నాడు. రాముడికి గుడి కట్టావు కరెక్టే, నాకు ఇల్లు ఎప్పుడు ఉన్నాడు. నా రాముడికి గుడి కట్టావు కానీ ఆ గుడి కట్టడానికి నా దుకాణాలు నా షాపులు తీసేసావు, నా లైవ్లీహుడ్ దెబ్బతీసావు, నా నష్టపరిహారం ఎందుకు ఇవ్వవు అన్నాడు. రాముడికి గుడి కట్టడానికి నువ్వు ఎయిర్పోర్ట్ కట్టావు కానీ ఆ ఎయిర్పోర్ట్ కోసం లాక్కున్న భూములకు ఇప్పటికీ నష్టపరిహారం ఎందుకు ఇవ్వవు అని అడిగారు. అందుకే అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ చెప్పింది నిజం. మోడీ 2 సార్లు సర్వేలు చేయించుకున్నాడు, అయోధ్య నుంచే పోటీ చేద్దాం అనుకున్నాడు. ఓడిపోతావు, నువ్వు ఇక్కడ పోటీ చేయదంటే అప్పుడు వెళ్ళిపోయాడు. అంటే ఏ అంశాలు ముందుకొస్తే మత రాజకీయాలు వెనక్కిపోయాయి అంటే ప్రజల సామాజిక ఆర్థిక అంశాలు ముందుకు వచ్చినప్పుడు మత రాజకీయాలు వెనక్కిపోయాయి. అయోధ్యలో రాముడి గుడి కట్టొద్దు అని ప్రచారం చేసినందుకు బీజేపీ ఓడిపోలే. అయోధ్యలో రాముడి గుడి ఎందుకు కడతావు అన్నందుకు బీజేపీ ఓడిపోలే. రాముడి గుడి కట్టినందుకు సంతోషంగానే దీని సంగతి ఏంటని అడిగినందుకు ఓడిపోయి. అందువల్ల బీజేపీని ఎదుర్కోవాలనే వాళ్ళు ఏం చేయాలి? దేవుని పైన పోరాడాలా? మానవుడు సృష్టించిన పరిస్థితుల పైన పోరాడాలా? మానవుడు సృష్టించిన పరిస్థితుల పైన పోరాడకుండా నా పోరాటం అంతా దేవుని పైనే ఉంటుంది అంటే దేవుడే చూసుకుంటాడు ఏం జరగాలో. అందువల్ల నీ పోరాటం ఎక్కడుండాలి, ఎక్కడ రాజకీయాలు ఎలా గ్రౌండ్లో మారిపోతున్నాయి. ఇక మరో ముఖ్యమైన అంశం, సెక్యులర్ పాలిటిక్స్ ఇండియాలో ప్రాక్టీస్ అని శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. ఇవాళ కమ్యూనల్ పాలిటిక్స్ పెరగటానికి ముఖ్య కారణం సెక్యులర్ పాలిటిక్స్ నడిపిన తీరు. ఇవాళ సెక్యులర్ పాలిటిక్స్ పేరిట మెజారిటీ ఫండమెంటలిజాన్ని వ్యతిరేకించాలి కూడా. ఎక్కడో గుజరాత్లో ప్రవీణ్ తొగాడి ఒక కామెంట్ చేస్తే
వెంటనే లౌకిక పార్టీలు, వామపక్ష పార్టీలు, ఎర్ర జెండాలు ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళి నశించాలి మతోన్మాదం అని నినాదాలు ఇస్తారు. నిర్మల్లో అక్బరుద్దీన్ ఓవైసీ నాకు సమయం ఇస్తే హిందువులు చంపేస్తా అంటూ హిందూ దేవుళ్లను తీవ్రంగా అవమానిస్తే ఎన్ని జెండాలు ఎక్కడ ప్రదర్శనలు చేశాయి? ఇది ఈ ప్రశ్న నేను అడుగుతున్నది కాదు. మీరు అనొచ్చు, సార్ ఈ వేదిక మీద మీరు అడుగుతారు, నేను అడగకపోతే సమాధానం అడగరా? కానీ ఇదే బీజేపీ బలాన్ని పెంచింది. బీజేపీ ఈ ప్రశ్న జనంలోకి తీసుకెళ్ళింది. అయ్యా మేమెందుకు మమ్మల్ని తప్పంటున్నారు, వాళ్ళ సంగతి ఏంటి అని. ఇలా యోగేంద్ర యాదవ్ అందరికీ తెలుసు, బీజేపీ వ్యతిరేకి. యోగేంద్ర యాదవ్ ఆయన మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంది, అమర్త్య సేన్తో పాటు యోగేంద్ర యాదవ్ కన్వర్జేషన్ ది అర్జెన్సీ ఆఫ్ సెక్యులరిజం అని. అందులో ఆయన మాట అంటాడు, ఇవాళ ముస్లిం ఇన్సెక్యూరిటీ ఉంది, నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఇవాళ బీజేపీ రైజ్ అయిన తర్వాత మైనారిటీల్లో ముఖ్యంగా ముస్లింల్లో అభద్రతా భావం ఉంది, ఖచ్చితంగా అది దాన్ని అర్థం చేసుకోగలుగుతాను. కానీ మీరు రోడ్డు మీద నడిస్తే హిందువులో కూడా అభద్రతా భావం ఉంది. అది ఫాల్స్ కాన్షియస్నెస్ కావచ్చు, కానీ దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? నేను ఇవాళ ఒక సూటి ప్రశ్న అడుగుతాను. ఒక ముస్లిం లొకాలిటీలో ఓపెన్గా హిందూ సింబల్స్తో ఉన్న ఒక వ్యక్తి, అంటే చూస్తేనే హిందువుగా కనబడే వ్యక్తి నడుచుకుంటూ పోయినప్పుడు ఎలా ఫీల్ అవుతాడు? ఒక హిందూ లొకాలిటీలో ముస్లిం నడుచుకుంటూ పోయినప్పుడు ఎలా ఫీల్ అవుతాడు? మీరు నేను వామపక్ష పార్టీ వాడిని అని అనుకోకుండా ఆలోచించండి. అనుకుంటే ఆన్సర్ వేరే వస్తుంది. లేదని మీరు గమనించండి. అంటే ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చింది? దీనికి కారణం భారతదేశంలో అనుసరించిన మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్. ఈ పదం అంటే బీజేపీ పదం అనుకుంటారు, కానీ బీజేపీ మైనారిటీలను బుజ్జగించిందంట, కానీ రియాలిటీలో మైనారిటీ ప్రజల్ని బుజ్జగించలేదు. ఇవాళకి ముస్లింలు ఈ దేశంలో అత్యంత అణగారిన, సామాజికంగా ఆర్థికంగా శిథిలమైన వర్గాలు. దీన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. రాజేంద్ర సచార్ కమిటీ, స్వామి రంగనాథ్ మిశ్రా కమిటీ, అనేక కమిటీలు చెప్పాయి. కానీ ముస్లింల బుజ్జగింపు పేరిట ముస్లిం మతవాదుల్ని బుజ్జగించారు, ముస్లిం నాయకుల్ని బుజ్జగించారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్కైనా మిత్రుడే, రేవంత్ రెడ్డికైనా మిత్రుడే, అంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా మిత్రుడే, మోడీ కూడా మిత్రుడే, అనుమానం లేదు. మరి ఎందుకు ఈ పరిస్థితి ఉంది? దీన్ని వ్యతిరేకించకుండా ఈ దేశంలో మెజారిటీ ప్రజల్లో వ్యక్తమవుతున్న భావాల్ని ఆపగలమా? ఓల్డ్ సిటీలో ముస్లింల ఓట్ల ఆధారంగా 7 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీట్ను ఎన్నిసార్లైనా గెలుచుకుంటున్నంత కాలం భారతదేశంలో హిందువుల ఓట్లతో 240 ఎంపీలు గెలుచుకోవడం కష్టమవుతుందా? కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఇది ఉన్నప్పుడు అది అవుతుంది కదా. అంటే కారణం దీన్ని వ్యతిరేకించకుండా దాన్ని ఎదుర్కోవడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల ఇవాళ మైనారిటీ అపీజ్మెంట్, మైనారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, మళ్ళీ విచిత్రమైన మైనారిటీలు ఎక్కడ మళ్ళీ వామపక్షాల ఓట్లేసి ఉండదు. మీరు కేరళలో కూడా తీయండి. ఇటీవల కేరళలో లెఫ్ట్కు 29% ఓటింగ్ పడిపోయింది, ఎన్డీఏకు 20% పెరిగింది. ఎందుకు పెరిగింది? బీజేపీకి 16% వచ్చింది. మీరు ఏ అనాలిసిస్ అన్నా చూడండి, మా క్రిస్టియన్ ఓటర్లలో ఒక సెగ్మెంట్ బీజేపీ కొట్టేశారు. హిందూ ఓటర్లలో ముఖ్యంగా ప్రధానమైన కమ్యూనిటీ అక్కడ టాడీ టాపర్ కమ్యూనిటీ, వాళ్ళు మా లెఫ్ట్కు దూరమై బీజేపీకి దగ్గరయ్యారు. కానీ వామపక్ష ఓటర్లు మల్లాపురంలో వెళ్ళి లెఫ్ట్ గెలుస్తుందా అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఇస్లామిక్ ఫండమెంటలిజం ఉన్న చోట కమ్యూనిస్టుల ఊచకోత ఎలా జరిగింది? అది ఇండోనేషియా నుంచి ఇరాన్ వరకు. కానీ ఇస్లామిక్ ఫండమెంటలిజం పైన ఏ స్థాయిలో ఈ దేశంలో సెక్యులర్ పార్టీస్ పోరాడాయి? ఇది అయితే ఒక వాదన చేయొచ్చు, మెజారిటీ మైనారిటీ ఒకటేనా? వాళ్ళు మెజారిటీ కదా, ఒక్కటే నేను అనడలేదు. ప్రమాదం ఇది 10 కిలోల ప్రమాదమా, అది 3 కిలోల ప్రమాదమా నేను అనడలేదు. కానీ ఈ ప్రమాదం ఆ ప్రమాదాన్ని పెంచుతుంది, ఆ ప్రమాదం ఈ ప్రమాదాన్ని పెంచుతుందని మాత్రమే అంటున్నా. ఐఎమ్ నాట్ మెజరింగ్ ఏది ఎక్కువ ఏది తక్కువ అని మెజర్ చేయడం లేదు. కానీ రెండు పరస్పరం సహకరించుకుంటాయి. ఈ వాస్తవాన్ని ఈ దేశంలో సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళు గుర్తించకపోతే అది ఖచ్చితంగా తప్పే. ఆ తప్పుడు లేకపోతే ప్రమాదకరం. అందువల్ల ఈ దేశంలో సెక్యులరిజం సర్వైవ్ కావాలి అంటే
కమ్యూనల్ పాలిటిక్స్ను ఎదుర్కోవాలంటే అన్ని రకాల ఫండమెంటలిజం పైన రాజీ లేని పోరాటం జరపాల్సింది. సెక్యులరిజం పేరిట మెజారిటీ మత రాజకీయాల ప్రమాదం పేరిట మైనారిటీ మతోన్మాద రాజకీయాల్ని ఏమాత్రం ఉపేక్షించినా అది మెజారిటీ మతోన్మాద రాజకీయాల్ని బలోపేతం చేస్తుంది. ఇక ఫైనల్గా రిలీజన్, కల్చర్, నేషనలిజం. మతం అనేది సంస్కృతితో సంబంధమైంది, మతం అనేది జాతీయతతో సంబంధం ఉన్నది. సో ఈ డెలికేట్ లింక్ హౌ డు యు ఎక్స్ప్లెయిన్? దీన్ని ఎలా నువ్వు ఛేదిస్తావు? మతం జాతీయతతో జోడించి చెప్తున్నారు, మతం సంస్కృతితో జోడించి చెప్తున్నారు, మతం సంస్కృతితో జోడించి చెప్తున్నారు. నన్ను ఒక బీజేపీ నాయకుడు అన్నారు, సార్ మీ టీవీ ఛానల్ ఓపెన్గా మీరంటే మాకు చాలా గౌరవం సార్, మీరంటే చాలా అభిమానం పెరిగింది సార్ అన్నాడు. ఎందుకు పెరిగింది అన్నా. నేను పేద ప్రజల గురించి మాట్లాడినందుకు పెరగలే. ఒక టీవీ ప్రోగ్రాంలో, ఆ లైవ్ ప్రోగ్రాంలో సడన్గా యాంకరు మీరు ఇటీవల కాలంలో చాలా బాధపడిన సందర్భం ఏంటి అని అడిగారు. ట్రూత్ అండ్ డేర్ అన్న ప్రోగ్రాం టీవీ5. మా నాన్న చనిపోయింది గుర్తు చేసుకొని నేను లైవ్లోనే ఆపుకోలేకపోయాను ఎమోషన్. ఆయన అంత ఎమోషన్ మీకు కూడా ఉందా సార్ అన్నాడు. అంటే అదేంటి అంటే లెఫ్ట్ వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయా సార్ అన్నాడు. అంటే ఏంటి అంటే ఈ దేశంలో లెఫ్ట్ అంటే ఒక నిస్సారమైందని, ఒక మానవీయమైన సమాజం, ఒక అసమానతలు లేని సమాజం, ఒక దోపిడీ అణచివేత లేని సమాజాన్ని కోరుకోగలిగినంత ఎమోషన్ మించిన ఎమోషన్ ఏముంటుంది? దాన్ని మించిన ఎమోషన్ ఏముంటుంది? అందుకే ఒక వెంటాడు, గుడి, మసీదు, గురుద్వారా పేరిట దేవుణ్ణి పంచుకున్నాం, భూమిని పంచుకున్నాం, సముద్రాలని, నదుల్ని పంచుకున్నాం, కానీ మానవత్వాన్ని పంచుకోలేము అని చెప్పారు. యు కెనాట్ డివైడ్ హ్యుమానిటీ. హ్యుమానిటీ అనేది అందరికీ కావాలి. అంటే ఎందుకు అంటే ఒక మనిషి ఆ మతంతో లింక్ అయిన మిళితమైన అనేక సాంస్కృతిక సింబల్స్, అనేక కల్చరల్ ఎమోషన్స్ను పట్ల ఎలా వ్యవహరిస్తావు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇది లేనంత కాలం నువ్వు దెబ్బతింటావు. ఈ సింబాలిజం పట్ల ఎలా వ్యవహరిస్తావు? ఇవాళ ఒక శుభకార్యానికి ఒక దీపం వెలిగిస్తా. దీపం వెలిగించడం పట్ల నీ వైఖరి, నువ్వు వెలిగించావు తర్వాత నీకు ఇష్టం అంటే వెలిగిస్తావు, ఇష్టం ఉండవుతా వెలిగించావు. వెలిగించిన వాణి పట్ల నీ అభిప్రాయం. నేను వెలిగిస్తే నా పైన విమర్శలు వచ్చాయి కనుక చెప్తాను. అయ్యా, దీపం వెలిగించడం అనేది ఒక కల్చరల్ సింబాలిజం. ఈ సింబాలిజం వామపక్షాలు కూడా పాటిస్తారు. నాయకుడు చనిపోతే ఆయన శవాన్ని తీసుకొచ్చి శవపేటికలో పెట్టి దానిపైన పూలేసి రెడ్ సల్యూట్ చెప్తారు. ఆ చనిపోయిన మనిషి బయటకు వస్తాడా? అథవా శవపేటిక మీద పూలెత్తికి ఎత్తున్నా? దానికి ఆన్సర్ ఉందా? ఇస్ దేర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్? శాస్త్రీయమైన మార్క్సిస్ట్ పరిభాషలో శవమున్న శవపేటిక మీద పూలదండ వేయడంలో ఏంటి శాస్త్రీయత? నాకైతే అర్థం కాలేవని చెప్పాలి. అదొక సింబాలిజం. ఎర్రజెండ ఒక సింబాలిజం. ఎర్రజెండను చూస్తే ఈ దేశంలో ఉన్న కోట్లాది కష్టజీవులకు మాకు అండదండ అని ఫీల్ అవుతారు. ఈ దేశంలో కమ్యూనిస్టులను వ్యతిరేకించే వారికి కూడా ఎర్రజెండ చూస్తే అణచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడుతుంది అని భావిస్తారు. అదొక సింబాలిజం. దీపం వెలిగించడం కూడా ఒక సింబాలిజం, ఓ మంచికి సింబాలిజం. దాన్ని వ్యతిరేకించాలా? నువ్వు అనుసరించకపోవాలి, నీ ఇష్టం. ఒక డైలమా. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు శ్రీశైలం వెళ్ళాను. నా భార్య బిలీవర్. ఆమెకు ఎప్పటి నుంచో కోరికుంది, శైవ క్షేత్రంలో వ్రతం నిర్వహించాలి అని. ఆ రోజు వీలైంది. నేను ఎమ్మెల్సీ కనుక నాకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక అందరిని ఆపినరు. ఆడ మేము ఇద్దరం నిలబడ్డాం. అయ్యగారు నుండి షర్టుడు అన్నాడు. ఎందుకు అంటే భర్తతో చేసి ఈ వ్రతంలో భర్త షర్ట్ ఉండకూడదు అన్నాడు. వెంటనే షర్ట్ ఇప్పేసిన. ఏం చేయమంటే చేసిన. బయటకు వచ్చినాక విలేకరులు అడుగుతారు, నువ్వు ఇట్లా మీరు కూడా మారారా అన్నారు. నేను ఆమె నమ్మకం, విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ఆచరించడానికి ఉన్న పద్ధతి ఏంటంటే భర్త పక్కన ఉండాలి. ఆ ప్లేట్లో ఇంకెవరిని పెట్టలేను కనుక నేనే ఉన్నాను. ఏం చేయాలి? నేను అక్కడ ఇంకోని పెట్టలేను, ఊహించలేను కదా. ఆడ పెట్టలేను, ఊహించలేను.
నాకు నా విశ్వాసాలపైన నాకెంత హక్కు ఉందో నా భార్య హక్కు కూడా ఉంది కదా. లేకపోతే మహిళా సంఘం వాళ్ళతో కొట్టరా? నువ్వెవడు ఆమె విశ్వాసాలను నిర్ధారించేటని. సో ఇప్పుడు ఏమనాలి? దీనివల్ల ఏం గొప్పలు ఉండినాయి? ఏం ప్రపంచం అయిపోయిందా? వర్గ పోరాటం అయిపోయిందా? మతోన్మాదం పెరిగిందా? సెక్యులరిజం ముందుకు పోలేదా? అందువల్ల కల్చరల్ సింబాల్స్ వల్ల ఇవాళ మీరు గమనించండి, కమ్యూనలిజం ఎన్ని రూపాల్లో వస్తుంది. జనాభా, ముస్లింల జనాభా పెరుగుతోంది అని ఒక రూపంలో వస్తుంది. ఇంతకుముందు శ్రీనివాస్ గారు కన్వర్ యాత్రలో హిందువులు తమకు అపవిత్రమైన ఆహారం సేకరిస్తున్నారన్న రూపంలో వస్తుంది. రకరకాల రూపాల్లో కమ్యూనలిజం మేనిఫెస్ట్ అవుతుంది. సెక్యులరిజం ఏ రూపాల్లో మేనిఫెస్ట్ అవుతున్నా చెప్పండి. కాంక్రీట్ స్టడీ ఆఫ్ ద కాంక్రీట్ కండిషన్స్ ఇది ఎసెన్స్ ఆఫ్ మార్క్సిజం అంటారు. నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనమే మార్క్సిజం అంటారు. మతోన్మాదానికి ఇన్ని రకాల నిర్దిష్ట రూపాలు ఉన్నాయి, అనేక రూపాలు ఉన్నాయి. ఈ గుడిని కూలగొట్టి మసీదు కట్టారన్నది ఒక రూపం, అనేక రూపాలు ఉన్నాయి. కానీ లౌకికవాదం ఏ రూపంలో జనంలోకి పోతుంది? ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్ అని నోబెల్ బహుమతి పొందిన అర్థశాస్త్రవేత్తలు పూర్ ఎకనామిక్స్ లో బుక్లు వస్తారు. ఆ పూర్ ఎకనామిక్స్ లో వాళ్ళు ఒక ప్రయోగం చూపెడతారు. ఏంటా ప్రయోగం అంటే, కొంతమంది పిల్లలకు $5 ఇస్తారు. వీళ్ళొక గ్రూపు వాళ్ళొక గ్రూప్గా పెడతారు. మొదటి గ్రూప్ దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, అంగోలాలో ఆకలితో ప్రజలు చచ్చిపోతున్నారు, ఇథియోపియాలో కరువు కాటకాలతో దుర్భరంగా ఉంది, నమీబియాలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, మీరు ఏమైనా విరాళం ఇస్తారా అని అడుగుతారు. అడిగితే ఎవరు ఇస్తారు? ఓవరాల్గా ఆ గ్రూప్లు ఎవరు ఏదైనా $1.33 వస్తాయి విరాళం. ఇంకో గ్రూప్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకో ఈ ఆర్త్రియా, ఈ అమ్మాయిని చూడండి, బక్క చిక్కి డొక్కలు ఎండిపోయి చెదిరిన జుట్టుతో భయానికంగా కనబడుతోంది కదా, ఎన్ని రోజులైందో ఈమె తిని, పౌష్టికాహారం లేక ఆ బిడ్డ మలమలలాడుతుంది, ఆ బిడ్డకింత అన్నం పెట్టడానికి విరాళం ఇస్తారా అని అడుగుతారు. అడిగితే $2.83 సగటున విరాళం. అంటే ఇది పూర్ ఎకనామిక్స్ లో దిస్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్, పావర్టీ యాక్షన్ ల్యాబ్ అని MITలో జరిగిన ప్రయోగం. ఈ ప్రయోగం ఏం చెప్తోంది? కమ్యూనికేషన్ గురించి చెప్తోంది. శ్రీనివాస్ గారు అన్నట్టున్నారు, కౌంటర్ నరేటివ్నే కాదు, కమ్యూనికేషన్ కాదు. ఒక జనరలైజ్డ్గా ఆకలి గురించి ప్రజెంట్ చేసి విరాళం అడిగితే వచ్చే రెస్పాన్స్తో పోలిస్తే ఆ ఆకలి యొక్క నిర్దిష్ట రూపాన్ని చూపి స్పందించమని అడిగితే రెట్టింపు స్పందన వచ్చింది. అందుకే ఇలా మతోన్మాదానికి ఇంత స్పందన రావడానికి కారణం అది. ఎందుకంటే మతోన్మాదం అనేది ఒక సాధారణ సూత్రీకరణ రూపంలో లేదు, మనిషి జీవితంలో మేనిఫెస్టేషన్గా ఉంది, నిర్దిష్ట రూపాల్లో ఉంది. నేను చెప్పినట్టు అనేక రూపాలు, కన్వర్ యాత్రలో రూపంలో ఉంది, అనేక రూపాలు ఉంది. కానీ సెక్యులరిజం ఒక తాత్విక చింతన, ఓ ఆలోచన ధార, ఓ రాజనీతి శాస్త్రం తప్ప దాన్ని నిర్దిష్ట రూపంలో ప్రచారంలో ఉందా? ప్రచారం ఏ స్థాయిలో ఉంది అన్న తర్వాత అసలు నిర్దిష్ట రూపంలో చూపగలుగుతున్నారా? లౌకికవాదులు చెప్పగలుగుతున్నారా సెక్యులరిజం అవసరం ఏంటి అని? అందువల్ల కమ్యూనల్ పాలిటిక్స్ కు కౌంటర్ కమ్యూనికేషన్లో ఉన్న బలహీనత. అందువల్ల ఈ బలహీనతను అధిగమించి ఒక బలమైన కౌంటర్ నరేటివ్, సమర్థవంతమైన కమ్యూనికేషన్ పద్ధతులతో విశాలమైన ప్రజానీకంలోకి సెక్యులర్ కన్వర్జేషన్ తీసుకెళ్తే తప్ప ఈ దేశంలో కమ్యూనల్ పాలిటిక్స్ ఓడించలేము. ఎలక్టోరల్ డిఫీట్స్ అనేది తాత్కాలికమైన మార్పే. సైద్ధాంతిక ఆధిపత్యాన్ని ఛేదించినంత కాలం భారతదేశంలో మతోన్మాద రాజకీయాల్ని ఓడించలేదు. అందువల్ల దయచేసి నేను చెప్పినవి కొన్ని కొంతమందికి రుచించకపోవచ్చు, కొంతమంది ఇదేంది ఇలా మాట్లాడుతున్నా అనొచ్చు, ఎందుకంటే కొత్తది ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. కానీ ఇవాళ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్కు సమయం ఆసన్నమైంది. ఒక మాటలో చెప్పాలంటే సమయం లేదు మిత్రమా, సమయం ఆసన్నమైంది. ఒక నూతన దృక్పథం అవసరం ఉంది, నూతన ప్రచార పద్ధతులు అవసరం. దీనికి ఆలోచించగలిగి స్పందించగలిగితే
ఖచ్చితంగా భారతదేశంలో లౌకిక భావాలకు భవిష్యత్తు ఉంటుందని, మీరు ఆ ప్రయత్నం చేస్తే నాలాంటి వాళ్ళు నిరంతరం ఆ ప్రయత్నంలో భాగస్వాములు అవుతారని చెప్తూ వామపక్ష పార్టీలన్నిటికీ మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు.